మండలి సభ్యుని, అదే మాదిరిగా మానవ హక్కుల కోసం కానీ మిగతా విషయంలో మేము పోరాటం చేస్తూ ఉంటాం. అయితే నాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే చిన్నప్పటి నుండి ఇది ఒక గుడిగానే ఉన్నది. అయితే తాత్కాలికంగా ఇక్కడ నివాసానికి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ చాలా రోజులు ఇక్కడనే ఉండి మరి ఇక్కడనే అన్ని రకాల వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అయితే స్థానిక బస్తీవాసులు అందరూ కూడా పోనీలే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటే ఇక్కడ గుళ్ళో పూజలు చేయడం కానీ అక్కడ రాత్రిపూట గేట్కు తాళాలు వేయడం కానీ అంటే ఒక సంరక్షణగా ఉంటారని చెప్పేసి స్థానిక బన్స్లాల్పేట వాసులందరూ కూడా వాళ్లకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. పోనీలే ఇక్కడ ఉంటారు కదా అని చెప్పేది. అయితే స్థానికంగా వాళ్ళు గుడిలో జరుగుతున్నటువంటి సేవలను కానీ పూజలను కానీ వాటిని కనుమరుగు చేస్తూ వాళ్ళు ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారాన్ని చెలాయిస్తూ మాదే అనే స్థాయిలో ఉన్నారు. అయినా కానీ స్థానికులు ఏమనలేదు. అయితే చివరకు మొన్న మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఈ స్థలం మొత్తం పూర్తిగా ఒక 300 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటుంది గుడి స్థలం, ఆంజనేయ స్వామి గుడి స్థలం. ఈ ఆంజనేయ స్వామి గుడి స్థలాన్ని మరి పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని దీన్ని అమ్మివేయాలని చెప్పేసి తప్పుడు కాయిదాలను సృష్టించుకొని మరి ఒక వ్యాపారితో మరి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని మాకు స్థానికుల ద్వారా అందినటువంటి సమాచారం. ఎందుకంటే ఈరోజు ల్యాండ్ విలువ అనేది చాలా పెరిగిపోయింది. ఇది ఒక దేవాలయానికి సంబంధించిన స్థలం. ఇది బన్స్లాల్పేట్ డివిజన్లో సికింద్రాబాద్లో ఉంది. మరి ఇలాంటి స్థలంలో వీళ్ళు ఇక్కడ ఆజమాయిషీ చేస్తూ మరి ఇక్కడ భగవంతుని సంరక్షణలో మరి వాళ్ళు ఎంతో పైకొచ్చిండ్రు. మరి పైకొచ్చినప్పటికీ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయవలసింది పోయి ఈ ఆలయానికి మరింత పేరు దేవలసింది పోయి మరి ఒక స్వార్థ భావంతో మరి అమ్మివేయాలని కుట్ర చేస్తున్నారు. అది చాలా మంచి పని కాదు, చాలా చెడు పని. వాళ్ళకి ఎలాంటి మంచి జరగదు. గుడులను కానీ గుడి స్థలాలను కానీ గుడి ఆస్తులను కానీ దిగమింగాలనుకుంటే మరి వాళ్ళ వంశం కానీ వాళ్ళ కుటుంబాలు కానీ మరి ఏమవుతాయో మరి భగవంతుడే చూసుకుంటారు. భగవంతునికి కాపాడుకునే శక్తి లేదని కాదు. భగవంతుడు అనుకుంటే వాళ్ళు ఎక్కడ పోతారో ఏమవుతారో అది వాళ్ళకే అర్థమవుతుంది ముందు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఒక సమాజంలో భాగమైనటువంటి మేమందరము మరి ఒక హిందువులుగా మరి హిందూ దేవాలయాలను సంరక్షించుకోవాలనే ఒక తలంపుతో మరి ఇది జ్ఞానాంజనేయ స్వామి దేవాలయం సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఎన్నో రోజులు ఇక్కడ ఎంతో ఘనంగా పూజలు ఇక్కడ జరిగాయి. గత కొన్ని సంవత్సరాల నుంచే వీళ్ళు మరి దీన్ని పూర్తిగా అజేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ గుడి ఉన్నదనే తలంపు కూడా రావద్దనే మాదిరిగా వీళ్ళు ఇక్కడ ప్రవర్తిస్తున్నారు. మరి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని మరి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. మీరేవైతే తప్పుడు పత్రాలు కానీ ఫోర్జరీ పత్రాలు కానీ సృష్టించారో అవన్నీ కూడా దొంగ పత్రాలే. మీకు ఈ గుడిపైన ఎలాంటి హక్కు లేదు. ఇక్కడ మీకు సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారే కానీ దీన్ని అమ్మడానికి కానీ లేదా ఇంకోటి గిరివి పెట్టడానికి కానీ మీకు అవకాశం ప్రజలు ఇవ్వలేదు. బన్స్లాల్పేట్ స్థానికులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి స్థానికంగా బన్స్లాల్పేట్లో ఉన్నటువంటి ఏకైక పెద్ద దేవాలయం ఈ జ్ఞానాంజనేయ స్వామి దేవాలయం. మరి బన్స్లాల్పేట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భక్తాంజనేయ స్వామి దేవాలయం. మరి స్థానికంగా ఉన్నటువంటి భక్తులు మరి హిందూ సోదరులు మరి ప్రతి కుటుంబం కూడా ఈ దేవాలయాన్ని రక్షించుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాను. మరి ఈరోజు స్థానికుల అభ్యర్థన మేరకు మరి బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు మరి సురేష్ గారు, కృష్ణ గారు, మహేష్ గారు, మరి పెద్దలు మార్కండేయ గారు, మరి మిగతా మన హిందువుల కోసం పనిచేసేటువంటి మన సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాన్ని రక్షించడానికి మీ వంతు మరి బీజేపీ పార్టీ తరఫున ఈ దేవాలయ రక్షణకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ దేవాలయ పరిరక్షణ కొరకు ఒక కమిటీని ఇమ్మీడియట్గా ఫామ్ చేసి ఆ కమిటీ ద్వారా ఈ దేవాలయాన్ని తిరిగి స్థానికులకు అందే వరకు మన పోరాటము ఆగిపోవద్దని తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.